హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణ్ గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మరి ఈరోజు మనం ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం 2 తిరుపతిలో జరగబోతా ఉంది కదా ఫ్రెండ్స్. మరి దానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి అక్కడ అఖండమైన 6 గంటల ధ్యానం ఉంటుంది. ఎంతోమంది మాస్టర్చే సందేశాలు అందివ్వబడతాయి. మరి ప్రపంచంలో శాంతి, అహింస, ఎక్కడ చూసినా యుద్ధాలు, మరి ఒకరంటే ఒకరికి పడని ఇది, మరి జంతు బలులు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాటన్నింటినీ కట్టడి చేయడానికంటే తగ్గించడానికి, ప్రపంచంలో శాంతిని పెంచడాని కోసం మరి ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో అంటే ఫ్రెండ్స్, మరి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎంతో చక్కగా మరి జరుగుతూ ఉంది. మనమందరము మొట్టమొదట జరిగిన ఆ తిరుపతి మహాధ్యాన యజ్ఞంలో అందరూ పాల్గొన్నారు. మరి ఆ శక్తిని, ఆ ఎనర్జీని తీసుకున్నారు. మరి ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరూ తప్పకుండా పాల్గొనాలి అని కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. మరి 7 రోజుల ప్రోగ్రామ్స్ 2026 ఆగస్టు 22 నుంచి 28 దాకా 7 రోజులు ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. మహతి ఆడిటోరియం, టౌన్ క్లబ్ ఎదురుగా తిరుపతిలో ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. మరి అఖండ సంగీత నాద ధ్యానం ఉంటుంది. అలాగే మన గురువుగారైన పత్రిజీ యొక్క జ్ఞాన సందేశాలు, మరి ఎంతోమంది ఆధ్యాత్మిక గురువుల యొక్క సందేశాలు, మరి అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, ఇవన్నీ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. మరి పత్రిజీ సార్ యొక్క స్ఫూర్తితో మానవులంతా పరిపూర్ణ ఆరోగ్యంగా ఆత్మజ్ఞానం పొందుతూ సర్వమత సామరస్యం కొరకు, ప్రపంచ శాంతి కోసము, లోక కళ్యాణం కోసము, సకల జీవజాతుల సంపూర్ణ స్వేచ్ఛా స్వాతంత్రం కొరకు ఈ భూమిని దివిగా మార్చడానికి తిరుపతి పుణ్యక్షేత్రంలో మరి 2వసారి జరుపుకొనే బృహత్ కార్యమే ఈ ధ్యాన మహాయజ్ఞం. మరి ప్రపంచ శాంతి కోసం పరితపిస్తున్న ఆత్మబంధువులందరికీ స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. మరి ఎక్కడ చూసినా ప్రపంచంలో యుద్ధాలు, భూకంపాలు, సునామీలు, ప్రళయాలు, జలప్రళయాలు, ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిళ్ళు, ప్రపంచ భూతాలను ప్రార్థిస్తూ మరి పిఎంసి ఛానల్ నిర్వహణలో ప్రపంచ శాంతి కోసం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి పుణ్యక్షేత్రంలో జరగబోతూ ఉన్న ఈ మహోన్నత కార్యక్రమమే ధ్యాన మహాయజ్ఞం 2. మరి పత్రిజీ సార్ 40 సంవత్సరాలుగా ప్రపంచమంతా తిరుగుతూ అందరూ శాకాహారులు కావాలి, అందరూ ధ్యానం చేయాలి, అందరూ అహింసా ధర్మంతో జీవించాలి అనే లక్ష్యంతో తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చుకోవాలి అంటే, అని ప్రపంచం ముందు మారాలి అంటే మన లోపలి ప్రపంచాన్ని అంటే మన అంతరంగాన్ని మార్చుకోవాలి అని చెబుతూ హింసా చోడో హంసా పకడో అని ప్రపంచమంతా బోధించారు. మరి ఈ భూప్రపంచంలో మానవుడికి ఆహారంగా ఏ జీవి చంపబడకూడదు. ప్రతి జీవి స్వేచ్ఛగా ఆనందంగా ఉంటేనే మానవుడు ఆనందంగా జీవిస్తాడు. వేలాది మంది సామూహికంగా శాంతిని కోరుతూ ధ్యానం చేస్తే ఆ ప్రకంపనలు విశ్వవ్యాపితం కాబట్టి ప్రపంచ శాంతి కలుగుతుందని, ఉపద్రవాల నుండి మానవుడు బయటపడతాడు అని మరి 1999 నుండి ఎన్నో ధ్యాన మహాయజ్ఞాలు నిర్వహిస్తూనే ఉన్నాం. ధ్యానం ద్వారా ప్రతి ఒక్కరూ తమ తమ జీవితాలలో
ఆనందము, సంపూర్ణ ఆరోగ్యము పొందాలని ప్రపంచమంతా తెలియజేయడం కోసం మరి 2017లో పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ శ్రీకారం చుట్టారు మన పత్రిజీ సార్. అది దినదినాభివృద్ధి చెందుతూ ప్రపంచవ్యాప్తంగా 143 దేశాలలో ఆధ్యాత్మిక ప్రభంజనాన్ని సృష్టిస్తూ ఉంది. అంతే కదా ఫ్రెండ్స్. మరి ప్రతి ఒక్క చోట ధ్యానాన్ని తెలుపుతూ ఉంది. ప్రపంచంలోని దేశాలన్నీ యుద్ధానికి సిద్ధమవుతున్న వేళ సకల జీవకోటిని కాపాడటానికి జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో పిఎంసి నిర్వహణలో ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం 2 కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి పుణ్యక్షేత్రంలో 7 రోజుల పాటు వేలాది మందితో నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ అద్భుతమైన లోకోద్ధరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరం పాలు పంచుకుందాం. కాబట్టి ఇక్కడి వచ్చిన వాళ్ళందరికీ మనము ఎన్నో సౌకర్యాలు కూడా కల్పిస్తూ ఉన్నారు. అకామిడేషను, మరి ఫుడ్డు, మరి దానికి కావలసిన దానికోసం మనం కూడా తన్ మన్ ధన్ మనకు చేతనైనంతలో సహాయాన్ని అందిద్దాం మాస్టర్స్. మరి థ్యాంక్ యూ సో మచ్. మరి అలాగే ధ్యానం ఎలా చేయాలి అంటే మరి సుఖ స్థిరాసనంలో కూర్చోవాలి, లేదా పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు 2 క్రాస్ చేసుకోవాలి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని ఒళ్ళో పెట్టుకోవాలి, అద్దాలుంటే పక్కన పెట్టేయాలి, మరి కళ్ళు 2 సుతారంగా మూసుకోవాలి. మన సహజమైన శ్వాసను గమనిద్దాం ఫ్రెండ్స్. మనకు అప్పుడు చక్కగా మనకు ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుంది ఫ్రెండ్స్. అప్పుడు అనంతమైన శక్తి మన బ్రహ్మరంధ్రం గుండా మనలోనికి వెళుతుంది. చక్కని మానసిక ప్రశాంతత మరి ఆరోగ్యము కలుగుతాయి. ఇదే ధ్యాన స్థితి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.